కొనును అని నేటి వరకు చెప్పబడెను. చాలండి. ఇక్కడ మనం చూస్తే అబ్రహాం గారు మాట పలుకుతూ ఉన్నాడు, యెహోవా ఈరే, అంటే యెహోవాయే చూచుకొనును అనే మాట అబ్రహాం గారు పలకటం మనం చూస్తూ ఉన్నాం. ఆనాడు అబ్రహాము గారే కాదు, ఈనాటి మన వరకు మనం కలిగి ఉండవలసినటువంటి ఆలోచన ఇదే. ఏంటది? యెహోవా ఈరే. కాబట్టి ఈ ఆలోచన కలిగి ఉన్నారు కాబట్టి ఆనాటి భక్తుపరులు చాలా గొప్ప కార్యాలు దేవుని పక్షాన జరిగించారు. దేవుని ద్వారా చాలా గొప్ప మేలులు వారు అందుకోవటం మనం చూస్తూ ఉన్నాం. చాలామంది ఏంటంటే యెహోవా ఈరే అని అనుకోరు. అందుకనే అనేకమైన కష్టాలు నష్టాలు చాలామంది జీవితాలు వెలువడి చేస్తూ ఉంటాయి. అన్నిటికీ మించి ఏంటంటే అనుకున్న రీతిగా ఉపద్రవాల్లో మనుషులు చిక్కుపడడానికి గల కారణం ఏంటంటే వారు అనుకుంటారు ఇది నా బలము, ఇది నా జ్ఞానము, ఇది నా ఆలోచన బట్టి జరిగింది అని అనుకుంటూ ఉంటారు. కానీ అలా ఎప్పుడైతే అనుకుంటారో ప్రియదేవుని బిడ్డలారా, వారి పట్ల దేవుడు ఆనందించడం. అర్థం చేసుకోండి. మనము చదువుకునే చదువులో కావచ్చు, చేసే పనిలో కావచ్చు, చేసే ప్రతి ఆలోచనలో కావచ్చు, ఏదైనా సరే దేవుడే మనకు సహాయం చేయడం వలన మనం ఆశీర్వదించబడుతున్నామని ప్రతి ఒక్కరు గ్రహిస్తే ప్రియదేవుని బిడ్డలారా చక్కగా ఉండిద్ది. అందుకనే మనం ఇర్మియా గ్రంథంలో ఒక వాక్యం మనం చదువుతాం. ఏంటయ్యా అంటే దేవుడు అంట తన యందు ఎవరైతే అతిశయిస్తారో, తన యందు ఎవరైతే సంతోషిస్తారో వారిని దేవుడు బహుగా దీవిస్తాడంటండి. అవును, దేవుడు అలాంటి వాటి విషయం బట్టే సంతోషించేవాడై ఉన్నాడు. ఎవరైనా అతిశయించేవారు ఎవరైనా ఉంటే అది దేవుని యందు అతిశయించాలి తప్ప మన బలమందు మన జ్ఞానమందు మనము ఎప్పుడు అతిశయించకూడదు. కాబట్టి ప్రియదేవుని బిడ్డలు ఆలోచించండి. దేవుని బిడ్డలమైన మనము ప్రతి ఒక్కరము అబ్రహాము అన్న రీతిగా మన జీవితాల్లో కూడా యెహోవా ఈరే. ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఏ ఇబ్బందులు వచ్చినా, ఏ సమస్యలు వచ్చినా మనం దేవునికి అప్పచెప్పుకున్నప్పుడు తప్పనిసరిగా దేవుడే మనలను బలపరచువాడు, దేవుడే మనకు సహాయం చేయవాడు. కాబట్టి దేవుడు అది చెప్తా ఉంటాడు మనుషులతో. ఇర్మియా గ్రంథము చూడండి, 5వ అధ్యాయము 21వ వచనం. 21వ వచనం. కన్నులుండి చూడకయు, చెవులుండి వినకయునున్న వివేకము లేని మూర్ఖులారా ఈ మాట వినుడి. సముద్రము దాటలేకున్నట్లు దాని తరంగములు ఎంత పొర్లినను ప్రబలలేకయు, ఎంత ఘోషించినను దానిని దాటలేకయు ఉడినట్లు నిత్య నిర్ణయము చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా? నా సన్నిధిని వణకరా? ఇదే యెహోవా వాక్కు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఎందుకంటే 24వ వచనం చదివితే మనం అదే చూడగలము. వారు రండి, మన దేవుడిని యెహోవా యందు భయభక్తులు కలిగి ఉందము. ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని కాలమున కురిపించువాడు కదా. నిర్ణయింపబడిన కోతకాలపు వారములను ఆయన మనకు రప్పించునని తమ మనస్సులో అనుకొనరు. మీ దోషములు వాటి క్రమమును తప్పించెను, మీకు మేలుకు కలుగునుటకు మీ పాపములే కారణము అని ప్రజెంట్ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మానవుడు చేసినటువంటి దోషములు వారి జీవితాల్లో రావాల్సిన మేలులను తప్పించేవిగా ఉన్నాయి. దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును కురిపించేవాడు, మన జీవితాల్లో కావలసిన ఆశీర్వాదమును దయచేవాడు, మన జీవిత స్థితిగతులను మార్చువాడు.
కాబట్టి ఆయనే మనకు సహాయం చేయవాడు కనుక రండి, ఆయన సన్నిధిలో మోకరిల్లుదాము, ఆయనకు ప్రార్థన చేద్దాము రండి అని తమ మనస్సులో అనుకోలేదంట ఆ దినాల్లో ప్రజలు. కాబట్టి అనేక విధాలైనటువంటి సమస్యల్లో వారు చిక్కుబడిన వారే ఉన్నారు, అనేకమైన కీడులలో వారు పట్టబడిన వారే ఉన్నారు. కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనము అలాగున అనుకొనక మనము దేవుని యొక్క సన్నిధికి వచ్చి దేవుడు కోరిన విధముగా దేవునికి లోబడినట్లయితే తప్పనిసరిగా దేవుడు మన జీవితాల్లో కార్యములు చేస్తాడు. గుర్తుపెట్టుకోండి, ఎవరు తమ జీవితాల్లో మేలు కలగలేదు, తమ జీవితాల్లో ఆశీర్వాదము లేదు, తమ జీవితాల్లో దీవెన లేదని బాధపడుతున్నామో వారందరి జీవితాల్లో దేవుడు అద్భుతములు చేయవాడే, దేవుడు వారికి కావలసిన దీవెన అనుగ్రహించేవాడే, దేవుడు వారికి కావలసినటువంటి మేలులు దయచేవాడే. కాకపోతే వారు ప్రజలు బిడ్డారు దేవుడు కోరుకున్నటువంటి 3 ఆలోచనలు వారు నెరవేర్చాలి. ఏంటయ్యా అంటే వారు ప్రజలు బిడ్డారు దేవుని యొక్క సన్నిధిలో భయభక్తులు కలిగిన వారే ఉండాలి. ఎలా ఉండాలి? దేవుని యందు భయభక్తులు కలిగిన వారై ఉండాలి. రెండవది, దేవుని యొక్క సన్నిధిలో వణుకుచూ ఉండాలి. ఎలా ఉండాలి? భయపడేవాడే వణుకుతాడు, భయం లేనివాడు వణకడు. ఏదేమైంది ఏదైతే ఏమిలే కానీ అన్నట్టుంటారు. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం ఒక ఎత్తు అయితే, దేవుని యొక్క సన్నిధిలో వణుకుచూ ఉండటం కూడా ఒక ఎత్తు. అవును, చాలామంది ఇప్పుడు ఏదైనా బిళ్ళరా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాం అని అనుకుంటారు. కానీ దేవుని యొక్క సన్నిధిలో వణగటము అంటే ఏదైనా పాపం రాగాని దగ్గరికి, లేదా ఏదైనా పాప సంబంధం మాటలు మదిలో తలంచిన వెంటనే అవి నోటి నుంచి బయటకు రాకుండా, ఈ విధంగా మాట విషయంలో, ప్రవర్తన విషయంలో, తమ ఆలోచనల విషయంలో చెడు అనేది వారి ద్వారా బయటకు రాకుండా ఎవరైతే వాటిని ఆపుకోగలుగుతారో, అమ్మో ఇప్పుడు నా ఆవేశం ద్వారా నేను మాట్లాడినా, నా కోపం ద్వారా ఒక మాట చేసుకున్నా, లేదా నా యొక్క అతి తెలివి ద్వారా మార్గం తప్పినా దేవునికి దూరం అవుతానేమో, ఎందుకు వచ్చిన బాధ, అమ్మ నాకొద్దు అని పాపమునకు లోబడకుండా ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఆ పాపము చేయకుండా ఉంటారో వారు దేవునికి భయపడువారు, దేవుని సన్నిధిలో వణుకువారు. ఆనాడు దేవుని యొక్క సన్నిధిలోని పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళినప్పుడు సేవకులు సైతము, అంటే యాజకులు, గజగజ వణిగిపోయేవాళ్ళు పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలంటే. ఎందుకంటే కొంచెం పాపం ఉన్నా సరే పరిశుద్ధ స్థలంలోకి ఏ సేవకుడైతే వెళ్తాడో ఆ సేవకుడు అప్పటికప్పుడే ఏదో ఒక బలహీనత, కుష్టనో ఏదో ఒక బలహీనత కలిగి పడిపోయేవాడిగా ఉంటాడు, లేదా చనిపోయేవాడిగా ఉంటారు. అంత ఘోరం అప్పట్లో దేవుని సన్నిధిలోనికి వెళ్ళాలంటే. భయపడేవారు. కానీ ఇప్పుడైతే మార్గం సరళమైంది. ఏంటి ఆ మార్గం అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు చెందించిన రక్తము ద్వారా ప్రతి ఒక్కరూ వారి పాపముల నుండి విడిపించబడిన వారై ఉన్నారు. కాబట్టి ధైర్యంగా ఉంటున్నాం. ఆలోచించండి, మనము కూడా అబ్రహాము వలె మనం యెహోవాయే చూచుకొనును అని ఒక ధైర్యము మనం కలిగి ఉంటే ఎంత బాగుండండి. ఆ ధైర్యం ఎవరు కలిగి ఉంటారయ్యా అంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వారు మాత్రమే కలిగి ఉంటారు, దేవుని సన్నిధిలో వణికే వారు మాత్రమే కలిగి ఉంటారు. అవును, దేవుడు అంటూ ఉన్నాడు, మీ జీవితాల్లో కావలసిన ఆశీర్వాదాన్ని నేను దయచేవాడిని కదా, మీ జీవిత స్థితిగతులను నేను మార్చువాడను కదా, మీ జీవితాల్లో తొలకరి వర్షాన్ని కడవరి వర్షాన్ని నేనే పంపించేవాడను కదా, మీరెందుకు నా సన్నిధికి రారు, మీరెందుకు నాకు భయపడరు, మీరెందుకు నాకు లోపడరు అని దేవుడు ప్రశ్న వేస్తూ ఉన్నాడు. అంతేకాదు వారితో ఈ విధంగా దేవుడు అంటూ ఉన్నాడు, వాళ్ళంట వినడానికి వింటారంట కానీ ఏం చేయరు, గ్రహించరంట. ఆ మాట చదవడం ఒకసారి. కనులుండి చూడకయు, చెవులుండి వినకయు. కనులుండి చూడరు, చెవులుండి వినరు. అంటే ఏంటి? అదేంటండి, కళ్ళను బట్టేగా చక్కగా చూడగలుగుతున్నాము, చెవులను బట్టేగా వినగలుగుతున్నాము అంటే అవి కాదు, ఇవి కాదు. దేవునిని చూచే కనులు కావాలి, దేవుని ప్రత్యక్షతను చూచే కనులు కావాలి. అవును, దేవుని యొక్క స్వరం వినే చెవులు కావాలి, దేవుని చిత్తాన్ని గ్రహించే చెవులు కావాలి. ఇప్పుడు మనం ఈ లోకంలో ఈ సౌండ్లు ఈ మాటలన్నీ వినే చెవులు కాదండి.
ఇవి కాదు, దేవుని చిత్తాన్ని గ్రహించి చెవులు కావాలండి. దేవుని చిత్తము అబ్రహాముకు తెలుసు కాబట్టి, దేవునిని చూచినటువంటి అనుభవం అబ్రహాముకు ఉంది కాబట్టి, అబ్రహాము ప్రియమైన బిడ్డలారా తన ఏకైక కుమారుణ్ణి బలివ్వడానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళాడు. అంతకుముందు బాధపడ్డాడు. ఏమని? గొప్పగా ఆశ్రయించబడ్డాడు. కావలసినంత స్థలాలు, పొలాలు, పశువులు, ఇళ్ళు, దాసదాసీలు అందరూ ఉన్నారు అబ్రహాముకి, అన్నీ ఉన్నాయి, బహుసంపన్నుడయ్యాడు. అప్పుడు అంటాడు దేవునితో, అయ్యా నువ్వు నాకు ఎన్ని ఇచ్చిననేమయ్యా, నేను సంతానం లేనివాడను కదా, నా ఆస్తి అంతటికి నా ఇంటి పెద్దదాసుడు ఎలియాజరు కుమారుడే కదా వారసుడు, అంటే పనివాని కుమారుడే కదయ్యా నా ఆస్తి అంతటికి వారసుడు, నాకు వారసులు లేరు కదయ్యా, నువ్వు నాకు ఎంత ఇస్తే ఏమి అన్నాడు అప్పుడు దేవునితో. అంటే ఆ దినాల్లో ఏంటి, ఆ దినాల్లో పిల్లలు లేరనుకోండి, ఆ ఇంట్లో ఎవరైతే పుట్టుక నుండి ఆ ఇంట్లోనే పుట్టి పెరిగి నమ్మకంగా ఉన్నాడో పనివాని కుమారుడు, ఎవరైనా సరే పనివారి కుమారులు ఎవరైతే నమ్మకంగా ఉన్నారో వారి కుమారులకు ఆ యజమాని ఆస్తి దక్కిద్ది ఆ దినాల్లో. అంతేగాని చిన్నమ్మలు పెద్దమ్మలు బంధువులనిగా అక్కడ అప్పుడు లేదు, అప్పుడేం లేదు. అది ఆ ఇంట్లో ఎవరైతే పెద్దదాసుడు పనివాడు ఉన్నాడో, పెద్దవాడు ఉన్నాడో, నమ్మకమైన వాడు ఉన్నాడో వాని కుమారులే, యజమానులకు పిల్లలు లేకపోతే పనివాని కుమారులే ఆస్తికి వారసులు అవుతారు ఆ దినాల్లో. అందుకని అబ్రహాం ఆ మాట పలుకుతాడు, నువ్వు నాకు ఎంత ఇచ్చిననేమయ్యా, నా పనివాడు ఎలియాజరు యొక్క కుమారుడే కదా నా ఆస్తి అంతటికి వారసుడు అని అంటాడు. అంటే ఏంటి? అబ్రహాము యొక్క ఉద్దేశం ఏంటి? ఆస్తి ఉన్నా లేకపోయినా అబ్రహాముకి లాభమేం లేదు, కానీ పిల్లలు లేరు కదా అనే ఉద్దేశం మీద ఆ మాట పలికాడు. కానీ అటువంటి దేవుడు లేక వృద్ధాప్యం కుమారుని ఇస్తే అబ్రహాము దేని కొరకైతే ప్రాణప్రదంగా ఎదురు చూస్తున్నాడో ఆ కుమారుని పొందుకున్నప్పుడు తనకంటే తన ఆస్తి అంతటికంటే ఆ కుమారుని గొప్పగా ప్రేమతో పెంచుకుంటూ ఉన్నాడు. అటువంటి కుమారుని దేవుడు బలివ్వమంటే ఆ కుమారుణ్ణి కూడా బలివ్వడానికి అబ్రహాము అది. ఎందుకని? అబ్రహాము దేవునితో సహవాసం చేసినవాడు, దేవుని చూసినవాడు. అబ్రహాము దేవుని మాటలు విన్నవాడు, ఆ మాటలు హృదయంలో పదిలపరుచుకున్నవాడు. కాబట్టి తన మనసులో అనుకొని ఉంటాడు, ఆకాశ నక్షత్రముల కంటే విస్తారంగా నా సంతానాన్ని అభివృద్ధి చేస్తానన్నాడు ఆయన. ఇసుక రేణువుల కంటే విస్తారంగా నా సంతానాన్ని అభివృద్ధి చేస్తానన్నాడు ఆయన. అటువంటి ఆయన ఇప్పుడు నా కుమారుని బలి తీసుకుంటే నాకు ఏ విధంగా సంతానాన్ని ఇవ్వగలడో? వృద్ధాప్యంలోనే నాకు ఒక చక్కని కుమారుని ఇచ్చినప్పుడు ఇంకా 100 సంవత్సరాల తర్వాత అయినా సరే నాకు నా దేవుడు బిడ్డల్ని ఇవ్వగలడో? విశ్వాసం అండి పెరిగింది అబ్రహాముకి. ఎందుకంటే 100 సంవత్సరాల ప్రాయంలోనే ఇస్సాకునిచ్చిన దేవుడు ఇంకొక 50 సంవత్సరాల తర్వాత లేదా 10 సంవత్సరాల తర్వాత పిల్లల్ని ఇస్తాడా లేదా? ఇస్తాడు. ఆ నమ్మకం అబ్రహాం పెరిగిపోయింది. అంటే దేవుని యందు విశ్వాసము ఎంత గొప్ప కార్యాలు చేస్తుందో చూడండి. తొలకరి వర్షము, కడవరి వర్షము, ఆయా కాలాలలో మనుషులకు కావలసిన దీవెనలు అందించే విషయంలో దేవుడు నమ్మకమైన వాడు. మన జీవితాల్లో కూడా దేవుడు అద్భుతములు చేసే దేవుడు, మన జీవితాల్లో కూడా దేవుడు ఘనకార్యాలు చేసే దేవుడు, మన జీవితాల్లో కూడా దేవుడు మనకు కావలసిన ఈవులను దయచేసి వర్ధిల్ల చేసే దేవుడు. కాకపోతే మనం చేయవలసింది ఒకటే, అబ్రహాముకు ఉండవలసినటువంటి ఆ విశ్వాసము మనకుందా ఈ దినాల్లో? అది మనం పరిశీలించుకోవాలి. ఒక కుమారుని ఇవ్వడానికి బలివ్వడానికి అబ్రహాము వెనకాడలేదండి. కత్తి ఎత్తబోయి కుమారుని బలివ్వబోయేలోపు చంపబోయేలోపు ప్రియమైన బిడ్డలారా దేవుడు అబ్రహాము ఆగు అని దేవుడు ఆపుతాడు అబ్రహామును. ఇందును బట్టి నీవు దేవుని యందు భయభక్తులు గలవాడవని మాకు తెలిసి ఉన్నది అంటాడు, నాకు తెలిసి ఉన్నది అంటాడు. అంటే ఇప్పటిదాకా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కదా. 30 సంవత్సరాల పైనే దేవుని విశ్వసించి సొంత ప్రజలను, సొంత ఊరిని, సొంత ప్రాంతాన్ని అందరిని విడిచిపెట్టి అనేక ప్రాంతాలు తిరిగి కరువుతో అల్లాడిపోయి, కరువులో కానీ మరి సమస్యల మధ్య కానీ, శ్రమల మధ్య కానీ, అవమానాల మధ్య కానీ, నిందల మధ్య కానీ దేవుని కొరకు జీవించినటువంటి అబ్రహాము ఇప్పుడు దేవదూత వచ్చి ఇందును బట్టి నువ్వు దేవుని యందు భయభక్తులు గలవాడవని ఆ మాట అనడం అనేది ఎంతవరకు? మరి ఇప్పటిదాకా జీవించిన జీవితం
అబ్రహాం భక్తిని బట్టే కదా, అబ్రహాం భక్తిని ప్రేమించే కదా, అబ్రహాం ప్రార్థన ఆలకించే కదా లోతును తప్పించింది. అబ్రహాం విశ్వాసాన్ని చూసే కదా దేవుడు అబ్రహాం కుమారుడిని ఇచ్చింది. మరి ఇన్ని అబ్రహాములు చూసిన దేవుడు కొండ మీద అంటాడు, ఇస్సాకును బలిచ్చే ముందు ఇందును బట్టి నీవు దేవుని యందు భయభక్తులు గలవాడవని తెలిసి. మరి ఇప్పుడు దాకా దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి మనం? భక్తి అంటే ఎప్పుడో గట్టెక్కేసాం, బాప్తిసం తీసుకోగానే గట్టెక్కేసాం భక్తి అనగానే. లేదు 5 సంవత్సరాలు పూర్తయినాయి, గట్టెక్కేసాం, 10 సంవత్సరాలు పూర్తయినాయి, గట్టెక్కేసాం, అయిపోయినా భక్తి అనుకుందామా? లేదు. దీన్ని బట్టి ఏంటంటే మనిషి చచ్చేంత వరకు భక్తి విషయంలో శోధించబడుతూనే ఉంటారు. గుర్తుపెట్టుకోండి, ఏ సమస్య వచ్చినా, ఏ శోధన వచ్చినా మనము దేవుని యందు ధైర్యంగా ఉండాలి. దేవుడు ఆహ్వానించేంత వంటికే నీకు శ్రమలో. యోబు ఎంతో భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును అసహించుకున్నవాడు, ఆ తూర్పు దేశం అంతటిలో మహాజ్ఞాని, గొప్ప సంపన్నుడు యోబు. అవునా? చూడండి యోబు గ్రంథం మొదలు నుంచి చదవండి. అంత గొప్పవాడు యోబు. అయినను యోబు జీవితాన్ని మనం చూస్తే శ్రమలు వచ్చినాయా రాలేదా? దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు కదా, దేవునికి లోబడిన వాడు కదా. అంత మాత్రాన యోబుకు శ్రమలు రాలేదా? ఆలోచించండి. ఊజు దేశము, ఆ ఊజు దేశమునందు యోబు అని ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు అయి ఉండి దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. అతనికి 7 కుమారులు. ఇక అతనుకున్న ఆస్తిని గురించి ఇప్పుడు ఏదైనా బిడరా ఇక్కడ చెప్తూ ఉంటాడు. తూర్పు దిక్కున జనులందరిలో యోబే గొప్పవాడు. యోబు ఎంత భయభక్తులు కలిగిన వాడండి. మరి అతని జీవితంలో అనేక శ్రమలు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చాయి, కానీ యోబు స్థిరంగా ఉన్నాడు. ఏంటంటే యోబు ఒకే మాట అంటాడు. ఏమంటాడు? చూడండి, 1వ అధ్యాయం 21 నుంచి, నేను నా తల్లి గర్భము నుండి దిగంబరినే వచ్చితిని, దిగంబరినే ఎక్కడికి తిరిగి వెళ్ళేదను, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. చూడండి యోబు ద్వారా వచ్చే మాట. కాబట్టి ఈ దినాలలో ప్రియమైన బిడ్డలారా మనం గ్రహించాల్సింది ఒకటే, దేవుడిని ఆరాధించే మన జీవితాల్లో, దేవుని యందు విశ్వాసం ఉంచి మన జీవితాలలో మనం కలిగి ఉండవలసినటువంటి ప్రధానమైనటువంటి ఒక గొప్ప విశ్వాసం ఏంటయ్యా అంటే యెహోవా ఇరే, యెహోవాయే చూచుకొనును. నష్టం వచ్చిన, ఇబ్బందులు వచ్చిన, కష్టాలు వచ్చిన, సమస్యలు వచ్చిన, ఏది వచ్చినా సరే మనం తెలుసుకోవాల్సిన సత్యం ఒకటే, యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకొనెను అనే సత్యాన్ని మనం గుర్తెరిగి దేవుని యందు స్థిరంగా ఉండినట్లయితే పోగొట్టుకున్నవన్నీ మరలా తిరిగి పొందుకోగలం. దేవుని యందు భయభక్తులు కలిగి మనం ఉన్నట్లయితే ప్రియమైన బిడ్డలారా దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకోగలము. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే ఏంటయ్యా అంటే ఆయన మీద ఆధారపడటం, ఆయన మీద ఆధారపడి ఏ చెడును మన దరికి రానివ్వకుండా ఉండటం, అంతే. ఆయన మీద ఆధారపడిన వాడు ఎవడైనా సరే ఆయన ఏం కోరుకుంటున్నాడో అలాగనే జీవిస్తారంతే. అలా కాకుండా చాలామంది వారి ప్రవర్తనకి ఏమండి దేవునికి సంబంధం లేకుండా ఉండిద్ది, వారి ప్రవర్తనకి దేవునికి సంబంధం ఉండదు. మళ్ళీ దేవుని యందు భయభక్తులు కలిగిన వారిని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఆలోచించండి, అలా మనం ఉండకూడదు. మనం ఎలా ఉండాలంటే ప్రియమైన బిడ్డలారా దేవుని యందు భయభక్తులు కలిగిన వారం అయితే మొదట మన ప్రవర్తనను మనం మార్చుకుంటాం. మన ప్రవర్తన ఏంటయ్యా అంటే చెడుకు దూరంగా ఉంటాం. దేవునికి విరుద్ధమైనటువంటి ప్రతి సహవాసానికి, దేవునికి విరుద్ధమైనటువంటి ప్రతి పనులకు, దేవునికి విరుద్ధమైన ప్రతి ఆలోచనలకు మనము తావివ్వం. దేవునికి ఇష్టలమై ఉంటాం. అవునండి, దేవునికి ఇష్టలమై ఉంటాం. మన ప్రవర్తనే మనకు దేవుని దగ్గర నుండి ఆశీర్వాదాలు తెచ్చిపెట్టేది.
ఆ ప్రవర్తన సరిలేదు కాబట్టి ఆ దినాలలో యూదులైన వారు, ఇశ్రాయేలైన వారు, ప్రజలను బిడ్డారా, దేవుని యొక్క శక్తిని గుర్తెరగక వారు తమ జ్ఞానము తమ బలము అనుకుంటూ కొనసాగుతూ ఉన్నారు. కాబట్టి దేవునికి ఆ యొక్క ప్రవర్తన నచ్చలేదు. కాబట్టి వారున్న ఆ యొక్క ప్రాంతాలలో, వారున్న దేశాల్లో అనేకమైన కరువులు, సమస్యలు వస్తూ ఉండేవి. అందుకని దేవుడు అంటూ ఉన్నాడు, వీరు కనులుండి చూడరు, చెవులుండి వినరు. ఎందుకంటే రండి, మన దేవుడే మనకు తొలకరి వర్షమును కడివారి వర్షమును దయచేవాడు, మన జీవితాలను దీవెనకరంగా మార్చేవాడని వారు తెలుసుకొని దేవుని వైపు తిరిగిన వారు కారట. అందువలనే వారి జీవితాలలో అనేకమైన సమస్యలు, వారి పట్టణాలలో అనేకమైన కరువులు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, మనమైతే అలా ఉండకూడదు. దేవుని యందు భయభక్తులు కలిగి మనము దేవుని యొక్క సన్నిధిలో దేవునికి లోబడి ఉన్నామా, మనల్ని బాధించే ప్రతి శ్రమ మనకు దూరం అయితే, మనల్ని కష్టించే ప్రతి దుఃఖము మనకి దూరం అయిపోతుంది. దేవునిలో ప్రభావం ఉందని ఎవరైతే విశ్వసించి ఆయన ఎదుకు వస్తారో వారు ఆ శక్తిని పొందుకుంటారు. అంతే, వారు ఆ శక్తిని పొందుకుంటారు. అబ్రహాము నమ్మాడండి దేవుణ్ణి. అబ్రహాము నమ్మాడు కాబట్టి అబ్రహాము నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. అబ్రహాము కావలసినటువంటి ఐశ్వర్యవంతుడిగా మార్చబడ్డాడు, గొప్ప సంపన్నుడిగా మార్చబడ్డాడు. చివరికి తన ఆశ ఏంటంటే కావలసిన కుమారుని పొందుకున్నాడు, బహుగా వర్ధిల్లాడు. అబ్రహాము యొక్క ఆలోచన ఒకటి ఏంటంటే యెహోవా ఈరే, యెహోవా ఈరే. కరువు వచ్చిందా, యెహోవా ఈరే. సమస్యలు వచ్చినాయా, యెహోవా ఈరే. ఇబ్బందులు వచ్చినాయా, యెహోవా ఈరే. ఏంట్రా బాబు, ఇన్ని సమస్యల మధ్య, ఇన్ని కష్టాల మధ్య దేవుడే చూసుకుంటాడు అంటున్నావు అని అన్నా సరే, అవును దేవుడే చూసుకుంటాడు. నేను చేసేది ఏం లే, నేను చేసింది చేశా. విత్తనం వేయడం నా వంతు, భూమిలో విత్తనం వేసా, ఫలింపజేయడం ఆయన వంతు, అంతే. కాబట్టి మన జీవితంలో మనం చేయవలసింది ఒకటండి, దేవుని మీద మన భారం వేయాలి. దేవుని మీద మన భారం వేయాలి. మనం పని చేయాలి, ఫలితం దేవుని మీద వేయాలి. మనం ప్రయాసపడాలి, ఫలితం దేవుని మీద వేయాలి. తప్పనిసరిగా ఆయన నమ్మదగిన దేవుడు. అదే వాక్యం సెలవిచ్చేది ఏంటి, నీ భారము యెహోవా మీద మోపము, అప్పుడు నీ ఉద్దేశాలన్నీ సఫలమవుతాయి. మన ఉద్దేశాలన్నీ సఫలం కావాలంటే, మన ఆలోచనలు సఫలం కావాలంటే, మనం ఫలించాలంటే, మనం అభివృద్ధి పొందాలంటే, మనకు కావలసిన ఆశీర్వాదం మనం పొందాలంటే దానికి గల కారణం ఒకటే, ఏంటంటే దేవుని మీద ఆధారపడటం, దేవుని యందు విశ్వాసం ఉంచటం, దేవుని మీద మన భారం వేయడం. తనకు ఒక కుమారుడు ఇస్సాకు అని తెలిసినప్పటికీ, తనకు 100 సంవత్సరాల ప్రాయం ఉంది, ఇకపై నేను కంటానో లేదో, అది కూడా అబ్రహాముకు తెలియలా. పాపం తెలిసినా తెలియకపోయినా అబ్రహాము చేయగలిగింది ఒకటే, ఏంటంటే దేవుడు ఇవ్వమన్నాడు. ఆయన శక్తిమంతుడు. శక్తి లేని సమయంలో, బలహీనమైన సమయంలో, ఎందుకు కొరగాని ఈ ముసలి ప్రాయంలో నాకు బిడ్డను దయచేసిన దేవుడు శక్తిమంతుడు ఆయన. కాబట్టి నాకు పిల్లలు ఏ విధంగా అయినా ఆయన ఇవ్వగలడు, ఇంకా నాకు శక్తిని ఇవ్వగలడు అవసరమైతే అని దేవుని మీద ఆధారపడిన వాడు. కాబట్టి దేవునికి ఇవ్వడానికి ఇష్టపడిన వాడై ఉన్నాడండి తన కుమారుణ్ణి. చాలామంది ప్రజలు బిడ్డ దేవునికి ఇవ్వాలంటే ఎంత కష్టమో. దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క మందిరం, సపోజ్ చెప్తున్నాను, 10 గంటలకు ఆరాధన, 12 దాకా జరిగిద్ది. ఈ 3 గంటలు, ఈ వారంలో ఈ 3 గంటలు, లేదంటే ఈ వారంలో ఈ 3 రోజులు 3 గంటలు నేను దేవుని యొక్క సన్నిధిలో నా సమయాన్ని ఇచ్చినట్లయితే దేవుడు ఎంత సంతోషిస్తాడు నా పట్ల. లేదు, నాకున్న సంపదలో దేవునికి ఇవ్వాల్సింది ఇచ్చినట్లయితే దేవుడు ఎంత సంతోషిస్తాడు నా పట్ల. లేదు, దేవుని యొక్క సన్నిధికి నా బిడ్డలు నడిపించినట్లయితే దేవుడు ఎంత సంతోషిస్తాడు నా బిడ్డల పట్ల. ఇలాగన మనము దేవునికి మన కుటుంబాన్ని దగ్గర చేసే విషయంలో కావచ్చు, మన సొమ్ముని ఇచ్చే విషయంలో కావచ్చు, మన సమయాన్ని ఇచ్చే విషయంలో కావచ్చు, మన హృదయాన్ని ఇచ్చే విషయంలో కావచ్చు, మనము సంతోషించే వారమైతిమా గొప్ప ఆశీర్వదించబడతాం, గొప్పగా దీవించబడతాం. అబ్రహాము బిడ్డలు తన జీవితాన్ని దేవునికి సమర్పించినవాడు. అంతేకాదు తన సమయాన్ని దేవునికి ఇచ్చినవాడు, సమస్తాన్ని దేవునికి ఇచ్చినవాడు. చివరికి తనకున్నటువంటి బలము, ఆనందము, ఐశ్వర్యము అయినటువంటి తన ఒక్కగానొక కుమారుణ్ణి ఇవ్వడానికి కూడా అబ్రహాము వెనుకాడలా. అబ్రహాము యొక్క బలం ఏంటి?
అబ్రహాము యొక్క ఐశ్వర్యం ఏంటి? అబ్రహాము యొక్క సంతోషం ఏంటి అంటే ఇస్సాకు. ఎవరు? వాళ్ళ కుమారుడే. అంతకుముందు ఐశ్వర్యం ఉంది, పేరు ఘనతలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ సంతోషం లేదు అబ్రహాముకి. నువ్వు నాకేమిస్తే ఏం లాభమయ్యా అన్నాడు. అంటే ఇవన్నీ కాదు, నాకు కుమారుడు నువ్వు అన్నాడు. ఇప్పుడు ఆ కుమారుండే బలివ్వడానికి అబ్రహాము దేవునికి బలివ్వడానికి వెనకాటల్లా. అంటే ఏంటి? అంటే తనకున్న సంతోషము కంటే, తనకున్న ఆనందము కంటే, తనకున్నటువంటి ఆ సొత్తు కంటే, తనకున్న కుమారుడి కంటే, తనకున్న కుటుంబము కంటే, తనకంటే తన దేవుడే గొప్ప అబ్రహాముకి. అది దేవుని మీద ఆధారపడటం అంటే, అది దేవుని ప్రేమించడం అంటే. అది చాలామంది మందిరానికి వచ్చి కొంతమంది సగంలోనే ఆగిపోయేవారిగా ఉంటారు. ఏందమ్మా మందిరానికి రావట్లేదు అని అడిగినప్పుడు వారు ఇచ్చే సమాధానం ఏంటి? ఏంటోనమ్మా, బాప్తిజం తీసుకున్నానా, ఆ మరుసటి రోజే అనుకోని గొడవలు, సమస్యలు. సరేలే, సహజంగా ఉంటాయేమోలే, దేవుడే తీసేస్తాడులే అని అయినా వస్తున్నానమ్మా. వచ్చే కొలది ఇంకా సమస్యలు ఎక్కువైపోతున్నాయి. నెల అయింది, 2 నెలలు అయింది, కానీ దేవుడు ఎందుకో నా పట్ల దయ చూపట్లేదమ్మా. సమస్యలు ఎక్కువైపోతానే ఉన్నాయి, కుటుంబంలో బాధలు ఎక్కువైపోతానే ఉన్నాయి. అందుకని ఎందుకు వచ్చిన బాధలే. కొంతమంది అన్నారు, ఓ పిచ్చిదానా, నువ్వు బాప్తిజం తీసుకోవడం తప్పే, తీసుకున్నావు అప్పటి నుంచి కష్టాలు మొదలైనవి. మందిరానికి వెళ్తున్నావు అప్పటి నుంచి కష్టాలు మొదలైనవి. బాప్తిజం వద్దు, ఏమొద్దు, మందిరం వద్దు, మనకు మందిరం అన్నారమ్మా. ఎందుకు వచ్చిన బాధలే, ఈ కష్టాలు మనం ఎక్కడ పడతాం, మందిరం అనుకున్నానమ్మా అని చాలామంది అంటారు. కష్టాలు వస్తున్నాయని మందిరం. ఇంకో చాలా విచిత్రం ఏంటంటే, నా దగ్గరికి ప్రార్థన తోటలో ప్రార్థన చేస్తూ ఉంటాం కదా, ప్రార్థన చేస్తున్న సమయంలో నా దగ్గరికి వచ్చా ఒక ఆమె అంటుంది, అయ్యగారు బాప్తిజం తీసుకుందామని వచ్చేవారు అనుకున్నాను అయ్యగారు. అయితే అనుకున్న వెంటనే అప్పటి నుంచి శ్రమలు అయ్యగారు. అనుకున్న రీతికి ఏదో ఒక దిక్కు నుండి శ్రమలు వస్తాయి. ఎప్పుడు గొడవపడిన మా ఆయన నాతో గొడవ పడుతున్నాడు. భయంకరంగా కష్టాలు ఎదురవుతున్నాయి అయ్యగారు. ఈ వారంలో నేను కష్టాలు అయ్యగారు. అందుకని బాప్తిజం తీసుకోవడానికి కాస్త నేను ఆలోచన చేస్తున్నాను అయ్యగారు. రేపు తీసుకోకూడదని అనుకుంటున్నాను. అరే అంటే చాలామంది జీవితాలు ఎలా ఉంటున్నాయి, దేవుని వద్దకు వస్తే ఏదో కష్టాలు అవుతాయి, ఏదో నష్టాలు అవుతాయి, ఏదో అవమానాలు వస్తాయి. అదొక భ్రమ. తప్పించేవాడు ఉండాలే కానీ చక్కగా నడవచ్చు మనం. తప్పించేవాడు లేడనుకోండి, అకస్మాత్తుగా ప్రమాదం ఎదురయ్యిద్ది. ఇక అంతే ఆ జీవితాలంతా మిగిసిపోతాయి. శ్రమలు ప్రతి ఒక్కరికి వస్తాయండి, కానీ ఆ శ్రమలో నేను తప్పించేవాడు ఉండాలి. ఆలోచించండి. ఈ రోజుల్లో మరి విడ్డూరము విచిత్రం ఏంట్రా నాయన అంటే, సాతాను వేసే తెలివైన ఆశ్రయం ఏంటయ్యా అంటే, పిచ్చిదానా నువ్వు ఆ చర్చికి వెళ్ళబట్టి నీకు అన్ని కష్టాలు, ఇట్రా నీ కష్టాలు ఎందుకు తీరదు, ఇట్రా. ఇది సాతాను ఆయుధం అయిపోయింది. అంటే విశ్వాసంలో వాళ్ళు ఉండలేదు. అది అంటే ఏదో అంటారు కదండి, ఆ గోడ పడగొట్టి ఈ దిక్కు నుంచి వచ్చేది నీకు అంటాడు, రాలేదు. మళ్ళీ ఈ గోడ పడగొట్టి ఈ దిక్కు నుంచి వచ్చేది అంటాడు నీకు, ఇది రాలా. ఇది మొత్తం కాదు, కూలగొట్టు నీకు అన్ని దిక్కుల నుంచి వస్తాయి అంటాడు. మొత్తం కూలగొడతాడు, బేకారీ రోడ్డు మీద ఉంటాడు. ఎట్టున్నాయి ఈ ప్రజల మనసులో కూడా దినాలు. విశ్వాసులు అంటారే కానీ పేరుకి విశ్వాసులు కాలేకపోతున్నారండి. మందిరాలు మారితే విశ్వాసులు ఏందండి చిత్రంగా పోతే. మందిరాలు మారటం వల్ల జాతకాలు పరిశీలించుకోవడమా? ఇందును బట్టి నీవు దేవునికి భయపడవాడు అని తెలిసినదని ఎవరు చెప్తున్నారండి? ఎందును బట్టి? మందిరాలు మారటం బట్టా, స్థలాలు మారటం బట్టా, లేదు శ్రమలు వస్తున్నాయి కదని మందిరం మానుకోబట్టా? దేన్ని బట్టి దేవునికి భయపడవని తెలుస్తుంది? తన ఆనందాన్ని, తన విజయాన్ని, తనకున్నటువంటి సొత్తును, తనకున్న సర్వస్వాన్ని ఎప్పుడైతే అబ్రహాము ఆ కొండ మీద బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడో,
అందును బట్టి దేవునికి భయపడువారంట. అది భక్తి అంటే. అర్థమవుతుందా? శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, సమస్యలు వచ్చినా నా జీవితం దేవుని కొరకేనండి. నేను బ్రతకడం దేవుని కొరకే. అటువంటి శ్రమ వచ్చి నన్ను ఏం చేస్తే నాకేందంట, బలహీనత వచ్చి నన్ను ఏం చేస్తే నాకేందంట, నన్ను ఏది పడగొట్టినా ఏది నిలబెట్టినా సరే నా దేవునికే మహిమ, అంతే. అది భక్తి. అది భక్తి అండి. అలా ఉన్నవాడు ఎక్కడున్నా ఫలిస్తాడు. అలా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు ప్రియమైన బిడ్డలారా ఎక్కడున్నా ఫలిస్తాడు. ఇది గుర్తుపెట్టుకోండి. నీవు నీ కుటుంబం ఫలించాలి అంటే ప్రియమైన బిడ్డలారా నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. అలా కాకుండా దేవుని యందు భయభక్తులు లేకుండా మన ప్రవర్తన మార్చుకోనకుండా మనం ఎన్ని స్థలాలు తిరిగినా, ఏ దేశం మొత్తం తిరిగినా నీ నెత్తి మీదకి దారిద్ర్యం తప్ప ఆశీర్వాదం రాదంతే. నీ శ్రమలు పోగొట్టేవాడు ఎవ్వడూ ఉండడు. ఎందుకో తెలుసా? నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండకుండా నువ్వు స్థలాల మారుతూ పరిశీలించుకుంటున్నావు. దేవుని యందు భయభక్తులు కలిగి లేకుండా నువ్వు ప్రవర్తన మార్చుకోకుండా నీ ఇష్టానుసారంగా దేవునికి విరుద్ధంగా ప్రవర్తిస్తూ ఉన్నావు, కానీ బైబిల్ పట్టుకుంటున్నావు. ఫలితం ఉంటల్లా. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన, దేవునికి భయపడు వారి కొరకు దేవుడు వెతుకుచూ ఉన్నాడండి. మనం చదువుకున్నాం ఇర్మియా గ్రంథంలో, మీరు నాకు భయపడరా, ఈ సముద్రానికి సరిహద్దులు వేసిన నాకు మీరు భయపడరా. దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంది, నా సన్నిధిలో వణకరా, నేనే కదా మీ జీవితంలో మొదటి ఆశీర్వాదం దయచేవాడను, చివరి ఆశీర్వాదం దయచేవాడను, నీ జీవితం అంతా ఆశీర్వాదకరంగా మార్చేవాడను నేనే కదా అంటున్నాడు దేవుడు. అటువంటి నాకు మీరు భయపడరా అంటున్నాడు. కాబట్టి ఆలోచించండి ప్రియమైన బిడ్డలారా, అబ్రహాము దేవునికి భయపడువాడు, అబ్రహాము దేవునికి లోబడువారు, అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు. కాబట్టే ప్రియమైన బిడ్డలారా మహారాజుగా మార్చబడ్డాడండి. దేన స్థితిలో నుండి, హీన స్థితిలో నుండి అబ్రహాము సంపన్న స్థితిలోకి మార్చబడ్డాడు. అబ్రహాము మహారాజులో మార్చబడ్డాడు. అన్నిటికీ మించి వృద్ధాప్యంలో చక్కటి వరములు కలిగినటువంటి ఇస్సాకునని బిడ్డను పొందుకున్నాడు. చూడండి, అది గొప్ప వరం. అది గొప్ప వరం. ఇస్సాకు ఒక వరమే అబ్రహాముకి, దేవుడిచ్చిన వరం. కాబట్టి మనము కూడా మనకు కావలసిన ఆశీర్వాదములను పొందుకోవాలంటే, మనకు కావలసిన దీవెనలు పొందుకోవాలంటే మనము దేవునికి భయపడువారమై ఉండాలి. దేవునికి భయపడువారు ఎవరయ్యా అంటే అబ్రహాములో మనం చూడగలుగుతూ ఉన్నాం. అబ్రహామా నీ ఆనందం ఏంటి అని అబ్రహాముని అడిగితే, నా ఆనందం ఏముందయ్యా, ఇదిగో నా కుమారుడు ఇస్సాకు అంటాడు. అబ్రహామా నీ ధైర్యం ఏంటి అంటే, నాకు ధైర్యం ఏముందయ్యా, ఇదిగో నా దేవుడే నా ధైర్యం, నాకు దేవుడు ఇచ్చిన నా ఇస్సాకే నా ధైర్యం అంటున్నాడు. అబ్రహామా నీకున్న సంపన్న ఏంటిది, సంపన్నత ఏంటి, ఆ సంపద ఏంటి అని అడిగినప్పుడు, నాకేం సంపద ఉందయ్యా, ఇదిగో నాకు ఇచ్చిన నా కుమారుడే నా సంపద. అయితే ఆ కుమారుని బలివు, ఆ కుమారుని బలివు అనగానే అబ్రహాము ఆ కుమారుని తీసుకొని బలి ఇవ్వడానికి వెళ్తున్నాడు. అబ్రహామా అదేంటి, నీ సంపద ఇస్సాకు అన్నావు, నీ ధైర్యము ఇస్సాకు అనుకున్నావు, నీ సంతోషం ఇస్సాకు అనుకున్నావు, అటువంటి ఇస్సాకుని బలి ఇవ్వడానికి వెళ్తున్నావేంటి అంటే అబ్రహాం అంటాడు, వాస్తవమే, నా సంపద, నా ఐశ్వర్యము, నా సంతోషము నా కుమారుడు ఇస్సాకే కావచ్చు, కానీ వాడికి మించినటువంటి సంపద, వాడికి మించినటువంటి సంతోషము, నా కుమారుడికి మించినటువంటి ధైర్యము నాకు నా దేవుడే. ఆయనకు మించినది ఏదీ లేదు నా కుటుంబంలో, నాలో. కాబట్టి ఆయన బలి కోరుతున్నాడు. కాబట్టి నా కుమారుని బలి ఇవ్వడానికి వెళ్తూ ఉన్నాను. అది దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం. ఆలోచించండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే ఏంటి? దేవుని కంటే గొప్పది మన జీవితంలో ఏది లేకపోవడమే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం. అప్పుడు ఎన్ని కష్టాలైనా రాని, ఎన్ని నష్టాలైనా రాని, ఎన్ని ఇబ్బందులైనా రాని, ఎన్ని సమస్యలైనా రాని, నీవు దేవునిని ఆరాధించే విషయంలో వెనకడుగు వేయవు. దేవునిని నిన్ను ఎడబాపేది ఏది ఉండదు, అంతే. ఎస్. కనుకనే యోబు గ్రంథంలో కూడా దేవుడు ఏమంటున్నాడు, ఒకడు వచ్చి, అయ్యా నీ పంట పొలాలని నాశనమైనవి, ఆకాశంలో ఉండి వడగలను పడి అని ఒకరు వచ్చి తెలియజేస్తాడు. ఇంకొకరు వచ్చి, అయ్యా నీ పశువులన్నీ చనిపోయినాయి అయ్యా అని తెలియజేస్తాడు. ఇంకొకడు వచ్చి, అయ్యా మీ బిడ్డలందరూ ఆ మేడలో భోజనం చేస్తూ ఉంటే అది కూలి అందరూ చనిపోయారయ్యా అని
వార్త మీద వార్త అబ్రహాముకి అందుతూ ఉందండి. ఆ సమయంలో అబ్రహాము ఏమన్నాడండి? నా తల్లి గర్భము నుండి నేను దిగంబరినే వచ్చి తిని దిగంబరిగానే పోదును, యెహోవా ఇచ్చాను, యెహోవాయే తీసుకొనెను. అది అంటే ఏంటి? యోబు యొక్క కుమార్తెల కంటే, యోబుకున్న పశు సంపదల కంటే, యోబుకున్న పంట పొలాల కంటే, చివరికి యోబు జీవితము కంటే యోబు ఎవరిని ప్రేమించాడంటే దేవునిని ప్రేమించాడండి. ఆమేన్. యోబు దేవునిని ఆరాధించే మనసు కలిగి ఉన్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. కాబట్టి తిరిగి రెండంతలుగా యోబు పొందుకోగలిగాడండి. నీకు జీవితాన్ని ఇచ్చిన వాడే నీ జీవిత చివరి దినములలో కూడా నీకు నూతనమైన జీవితాన్ని ఇవ్వగలడు. ఎస్, నీకు ఈ లోకంలో జీవితాన్ని ఇచ్చిన వాడే చనిపోయిన తర్వాత మరలా నూతన జీవితాన్ని ఇవ్వగలడండి. తొలకరి వర్షం ఆయన ఇచ్చేవాడు, కడవరి వర్షాన్ని కూడా ఆయనే ఇచ్చేవాడు. ఒకప్పుడు సంతోషంగా ఉన్నావు, ఇప్పుడు పడిపోయావు. మరలా లేపగలిగేది ఆయనే నిన్ను, మరలా ఆయన నీకు సహాయం చేయగలడు. ఒకప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగిన అబ్రహాము ఇదిగో భయంకరమైన శోధనలోనికి వెళ్ళినప్పటికీ ఆ శోధనలో నుండి దేవుడు అబ్రహాము గొప్ప విజయాన్ని ఇచ్చిన రీతిగా తన యందు భయభక్తులు కలిగిన బిడ్డలకు దేవుడు గొప్ప విజయాన్ని ఇచ్చేవాడు అన్నాడు. ప్రియమైన బిడ్డ, మనం గ్రహించాల్సింది ఒకటే, మన ధైర్యము, మన సంతోషము, మన సమాధానం మన ప్రభు అయిన క్రీస్తే. ఆయన తప్పించి మనం దేని మీద అతిశయపడడానికి వీలు లేదు. గుర్తుపెట్టుకోండి, దేని మీద అతిశయపడడానికి వీలు లేదు. ఒకవేళ దేని మీద అతిశయపడ్డావా జాగ్రత్త, నష్టంలోకి జారిపోయే ప్రమాదం ఉంటుంది. పాపం నెబుకద్నెజరు ఒక కల కన్నాడు, ఒక గొప్ప వృక్షం. ఆ కళ మనం చూస్తాం దానియేలు గ్రంథంలో, చదువుకోవద్దులేండి. అయితే ఆ వృక్షం కింద అనేకమైన పక్షులు, ఎక్కడెక్కడ లేని పక్షులు వచ్చి ఆ వృక్షం కింద జీవిస్తూ ఉన్నాయి. ఒక్కసారిగా ఆ వృక్షం నరగబడింది, ముద్దలా మిగిలే ఉంది. పాపం నెబుకద్నెజరుకి అర్థం కాల ఆ కళ ఏంటి, దాని భావం ఏంటని. అప్పుడు దానియేలుని అడిగాడు. దానియేలు చెప్పాడు, ఓ రాజా, ఈ కళ నీ శత్రువులకు వచ్చినట్టు అంత బాగుండేది అంటాడు. ఆ కళాభావం ఏంటో చెప్పమంటాడు. ఆ కళాభావం అని చెప్తాడు. ఆ కళాభావం చెప్పిన సరిగ్గా సంవత్సరం తర్వాత ఆ అంతఃపురం మీదకి వెళ్ళి, తన మిద్దె మీదకి వెళ్ళి ఆ సామ్రాజ్యాన్ని చూస్తూ నెబుకద్నెజరు అంటాడు, ఆహా, ఈ సామ్రాజ్యం అంతా నేను సంపాదించింది కాదా? ఇదంతా నా బలము చేత చేపట్టింది కాదా? ఇదంతా నాది కాదా? నా జ్ఞానం వల్ల కట్టిన కట్టడాలు కావా ఇవన్నీ అన్న రీతిగా తనకు తానే ఉప్పొంగిపోతూ తనే తన బలము చేత అంతా సంపాదించానని విర్రవీగుచూ ఉన్న సమయంలో ప్రియమైన బిడ్డలారా, అప్పటికప్పుడే అతని గోళ్ళు విరిగిపోతా ఉంటాయి. చేతి గోళ్ళు, కాళ్ళకున్న గోళ్ళు, జంతువుల గోళ్ళు విరిగినట్టు పెరుగుతాయి ఉంటాయి. భయంకరంగా ఒంటి నిండా భయంకరంగా రోమాలు వస్తాయి, వెంట్రుకలు పెరిగిపోతాయి, పళ్ళన్నీ వికారంగా మారిపోతాయి. ఇక ఆ విధంగా అతను జంతువు వలె మారిపోతాడు. అప్పటికప్పుడే జంతువు వలె మారిపోయి అడవిలోకి వెళ్ళిపోతాడు. ఇక ఎప్పుడైతే తను విర్రవీగిపోతాడో, ఎప్పుడైతే ఇది నా బలం కాదా, ఇది నా జ్ఞానం చొప్పున కట్టుకున్నది కాదా, ఇది నాది కాదా, ఇది నా వల్ల వచ్చింది కాదా అనుకుంటూ ప్రియమైన బిడ్డలారా, నెబుకద్నెజరు తనకు తానే విర్రవీగుచూ ఉన్న సమయంలో దేవునికి నచ్చల. అది దేవునికి నచ్చల. దేవుడు ఏం చేశాడంటే నెబుకద్నెజరు తోడుగా ఉండి వెళ్ళిన ప్రతి చోట విజయాన్ని ఇస్తే దేవుని కనపరచకుండా ఇదంతా నాది, నా వల్ల జరిగిందని నెబుకద్నెజరు ఎప్పుడైతే అనుకుంటాడో అప్పుడు నెబుకద్నెజరుని దేవుడు అడవిలోకి తోలేస్తాడంతే, జంతువుగా మార్చి. ఏది నీది? ఇప్పుడు నీ బలం చేతను సంపాదించుకొని ఆరోగ్యాన్ని, నీ జ్ఞానం చేతను సంపాదించుకొని ఆరోగ్యాన్ని, నీ సొత్తు చేతను సంపాదించుకొని రూపాన్ని అని దేవుడు నెబుకద్నెజరు ఎదుట ఒక ప్రశ్న వేస్తే నెబుకద్నెజరుకి సమాధానం దొరకల. జంతువులా మారిపోయి వెళ్ళిపోయాడు అంతే. దేవుడు చెప్పినంత కాలము, అంత సమయము అడవిలో ఉన్న తరువాత దేవుడు దయదలచి మరలా నెబుకద్నెజరుకి మానవ బుద్ధిని పుట్టిస్తే అప్పుడు నెబుకద్నెజరు, జంతు రూపంలో ఉన్న నెబుకద్నెజరు అంటాడు, అయ్యా, నీవే సర్వ సృష్టికర్తవు,
ఒకరిని సింహాసనం మీద కూర్చుండబెట్టాలన్నా, వానిని పడద్రోయాలన్నా నీవు మాత్రమే దేవుడవయ్యా అని ఎప్పుడైతే దేవుని నామాన్ని గణపరిచాడో, ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడ్డాడో, అప్పుడు మరలా తనకు తాను మంచి తన రూపాన్ని తెచ్చుకొని మరలా రాజుగా మారి మరలా తన రాజ్యంలోనికి వచ్చి మరలా తన రాజ్యాన్ని పరిపాలించడం మొదలుపెట్టాడండి. అప్పుడు నెబుకద్నెజరు అంటాడు, దానియేలు దేవుడే దేవుడు, ఆయనే సృష్టికర్త, ఆయనే ఈ లోక రాజ్యాలన్నిటినీ నియమించినవాడు, నిర్ణయించినవాడు. ఈ లోక రాజ్యాలను ఎవరు పాలించాలో ఆయన వారిని గద్దెనెక్కించువాడు, ఎవరిని దించాలో ఆయన వారిని దించువాడు, ఆయన చేతుల్లోనే సమస్తం ఉంది, ఆయనే జరిగించేవాడని నెబుకద్నెజరు అప్పుడు చెప్తాడండి. ఇది సర్వోచ్చ తన యొక్క సామ్రాజ్యాన్ని అంతటికి దానియేలు దేవుడే దేవుడు అని. కాబట్టి దేవుని నామాన్ని గణపరిచిన వారు బహుగా వర్ధిల్లుతారండి. దేవుడదే అంటాడు, ఏమని? నన్ను గణపరచు వారిని నేను గణపరచను, అంతే. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, జాగ్రత్త. మన కుటుంబంలో, మన జీవన విధానంలో, మన జీవిత యాత్రలో మనం ఎవరి మీద ఆధారపడుతున్నాం ఒకసారి ఆలోచించండి. డబ్బు మీద, బంగారం మీద, బంధుబలగం మీద, ఉన్న పేరు ప్రతిష్టల మీద, దేని మీద? ధనధాన్యాలను చూసుకొని విర్రవీగిన ధనవంతుడు ఏమయ్యాడు? ఒక్క రాత్రిలోనే ఆడి స్థానానికి ఆడు వెళ్ళిపోయాడు. నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము అని వాడిగాడే ఎర్రవేగాడు ఉన్న ధనాన్ని చూసి. చివరికి ఏమైందండి? ఒరే వెరివాడా, ఈ రాత్రి నీ ప్రాణం పోతుందిరా నాయనా, నువ్వు సంపాదించిన ఎవడివి అంటే ధనధాన్యాలను చూసుకొని విర్రవీగిన వాని యొక్క జీవిత స్థితిగతులు అలా ఉంటాయి. ఏ సమయమో తెలియదు. కానీ ఒకటి, ప్రతి ఒక్కరు పోవాల్సిందే కదా ఆ సమయం వస్తే, అంటే ప్రతి ఒక్కరు పోవాల్సిందే. కానీ ప్రియదేవుని బిడ్డ, గాలోడు గాలికి పోతాడు, స్కూల్ విద్యార్థి స్కూల్కి పోతాడు, తేడా అదే. ప్రతి ఒక్కరు పోవాల్సిన వాళ్ళే, అవునా కదా? ఎవరు ఎక్కడ పోతారమ్మా? గాలోడు గాలికి పోతాడు, విద్యార్థి స్కూల్కి పోతాడు, తేడా అది. దేవుని యందు భయభక్తులు కలిగినోడు పరలోకం పోతాడు, భయం లేనోడు సత్య నరకానికి పోతాడు నాయన. తేడా అదిరా. దేవుడి సృష్టిని సృష్టించింది అందుకే, ఈ సృష్టిలో ప్రతి ఒక్కరిని ఏర్పాటు చేసింది అందుకే. ఎందుకో తెలుసా? తను దేవుడనని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి, తను ఆరాధించాలి, తనకు లోబడాలి, తన చిత్తాన్ని ఈ లోకంలో జరిగించాలి, తన కొరకు బ్రతకాలి అని దేవుడు ఈ లోకంలో మనుషులను ఏర్పాటు చేశాడు, నియమించాడు. కానీ ఈ మనిషి ఏం చేశాడు? తన సొంత ఆలోచనల చొప్పున మార్గం తొలగిపోయాడండి, మార్గం తప్పిపోయాడు. కాబట్టి బ్రదర్ బిడ్డారా, దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది, బాల్య దినములయందే నీ సృష్టికర్తకు నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొని ఆయన ఈ జీవిత పర్యవసానం అదే. నీ జీవిత అర్థం ఏందో తెలుసా? ఈ లోకానికి నువ్వు ఎందుకు వచ్చావో తెలుసా? సొలొమోనునైనా నేను చెప్తున్నా, ఈ లోకంలో చూడని సుఖం అంటూ నేను లేదు, అన్నీ చూశాను నేను. ఈ లోకంలో అనుభవించని కష్టాలు ఏమి లేవు, అన్నీ చూసా అవే నేను. కాబట్టి ఎందులోనూ సంతోషం లేదురా బాబు. చివరికి తేలిన ఫలితార్థం ఏదనగా అంతా వ్యర్థం 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 అంటూ వచ్చి చివరికి ఏమంటాడండి సొలొమోను? నీ బాల్య దినములైంది నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో, ఇదే సత్యం. ఇంకెంతకు మించి ఏం లేదురయ్యా. నీకు ఎంత ఉన్నా సరే, నువ్వు ఎంతమందిని కలిగి ఉన్నా సరే, అన్నీ వ్యర్థమే. కాబట్టి దేవుని బిడ్డలమైన మనం ఏం చేయాలంటే, మన జీవితంలో మనం కలిగి ఉన్న దాన్ని బట్టి సంతృప్తి పడుతూ, వీలైనంత మట్టుకు మన తోటి వారి విషయమై ప్రార్థన చేస్తూ, వీలైనంత మట్టుకు మనం కలిగిన దానిలో ఎదుటి వారికి సహాయం చేస్తూ మనం ముందుకు వెళ్ళాలన్నదే దేవుని చిత్తమై ఉన్నది. అలాగున దేవుని మీద ఆధారపడి క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండు. అంటే క్రీస్తు యేసు కలిగిన మనస్సు అంటే ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే, ఆయన తన యందు విశ్వాసం ఉంచిన వారికి మేలు చేయడానికి, నమ్మిన
నమ్మకపోయినా, ఆయనను ప్రేమించినా ప్రేమించకపోయినా, ఏమండి, ప్రతి ఒక్కరి కొరకు ఆయన ఏం చేశాడండి? తన ప్రాణం పెట్టాడు. చూడండి రోమాపత్రిక, రోమాపత్రిక 5వ అధ్యాయము 6 నుంచి చదువుకుందాం. 6 నుంచి. ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. నీతిమంతుల కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు. అదండి, క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు కలిగి ఉండు అంటే, మనం ఇంకా పాపులమై ఉండగానే, ఆయనకు దూరస్తులమై ఉండగానే ఆయన మన కొరకు చనిపోయాడు, మన పాపముల కొరకు బలి అయ్యాడు. ఆలోచించండి. అందుకని ప్రభువారు అంటాడు, పరలోక ప్రార్థన నేర్పించు ప్రభువా, ప్రార్థన నేర్పించు ప్రభు అని శిష్యులు అడిగినప్పుడు ప్రభువారు పరలోక ప్రార్థన నేర్పిస్తాడు. ఆ పరలోక ప్రార్థన ఏమంటాడు ఆయన? మేము మా రుణస్థులను క్షమించిన ప్రకారము మా రుణములను, అంటే మా ఎడల తప్పు చేసిన వారిని మేము క్షమించిన రీతిగా నాయన మమ్మలను క్షమించాం. అంటే క్రీస్తు యేసు కలిగిన మనసు ఏంటంటే, ఆయన విరోధుల కొరకు కూడా ఆయన ఏం చేశాడు? వారి కొరకు ప్రాణం పెట్టాడు, తన ప్రాణాన్ని పెట్టాడు. ఇప్పుడు మన పట్ల తప్పు చేసిన వారి విషయం కూడా మనం ఏం చేయాలి? ప్రేమించబద్ధులమై ఉండాలి. అర్థమవుతుందా? క్రీస్తు యేసు కలిగిన మనస్సు అది. ప్రభువా, ఒకవేళ నా సహోదరుడు నా పట్ల తప్పిదం చేశాడే అనుకో ప్రభువా, నేను ఎన్నిసార్లు క్షమించాలి వాడిని అని ఎవరు అడుగుతారు చెప్పండి? ప్రభుని ఎవరు అడుగుతారు ఈ మాట? నా సహోదరుడు నా విషయంలో తప్పు చేశాడయ్యా, వాడిని నేను ఎన్నిసార్లు క్షమించాలి అంటే యేసు ప్రభు ఏమంటాడు? పేతురు అడుగుతాడు ఈ మాట. శిష్యుల్లో ఒకళ్ళు అడుగుతారండి, శిష్యుల్లో ఒకళ్ళు అడుగుతారు ఏమని? ఈ మాట అడుగుతారు. అప్పుడు ప్రభు ఏమంటాడు? 70 ఏళ్ల ఏరుల మట్టుకు, 70 ఏళ్ల మౌర్ల మట్టుకు అంట. 77 సార్లు అంటే 77 సార్లే, కానీ 77 ఏళ్ల మౌరుల మట్టుకు అంటే 77 సంవత్సరాలు అంటే నీ జీవితకాలం అని క్షమించాలి. ప్రభు యొక్క సమాధానం అది. కాబట్టి ఆలోచించిన బిడ్డరా, దేవుని యందు భయభక్తులు కలిగిన వారము అని ఎలా తెలిసిద్దయ్యా అంటే, దేవుని ఆజ్ఞలు మనం గైకొనుట ద్వారా. దేవుని యొక్క మాటలు ఏవైతే ఉన్నాయో అవి తెలుసుకొని ఆ ప్రకారం జీవించటం వలన దేవుని యందు భయభక్తులు కలిగిన వారంగా మనం తెలిసిద్ది. ఆనాడు అబ్రహాము విషయంలో దేవుడు అదే సెలవిచ్చాడు. దేవుడు చెప్పిన మాట తోచా తప్పక అబ్రహాము నెరవేర్చాడు, చేశాడు. కాబట్టి దేవదూత అంటున్నాడు, ఇందును బట్టి అంటే దేవుడు చెప్పిన ప్రకారం నువ్వు చేసావు కాబట్టి నువ్వు దేవునికి భయపడువాడవని తెలిసినది. అంటే దేవునికి భయపడేవారు, దేవుడు చెప్పింది చేసేవారే దేవునికి భయపడేవారు. దేవుడు చెప్పినట్లుగా తమ ప్రవర్తన మార్చుకునేవారు, దేవుడు చెప్పినట్లుగా శత్రువులను ప్రేమించేవారు, దేవుడు చెప్పినట్లుగా ఉన్నదానిలో సంతృప్తిగా ఉండువారు, దేవుడు చెప్పినట్లుగా తమకున్న దాంట్లో తోటి వారికి సహాయం చేసేవారు. ఈ విధంగా ఎవరైతే ఉంటారో, దేవుడు చెప్పినట్లుగా వాక్యానుసారంగా ఎవరైతే ఉంటారో వారు ప్రియమైన పిల్లరా దేవునికి ఇష్టలై ఉన్నారు. ఆలోచించండి. కాబట్టి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ప్రియమైన పిల్లరా, మనము కూడా కొన్ని విషయాల్లో ఒకవేళ ఏదైనా తప్పు చేసినా మనము దేవుని దగ్గర క్షమాపణ కోరాలి. సాతానుగాడు మహా తెలివిగలడు. వాడు మనుషులు ఎదుట 2 పెడతాడు. ఏంటి ఆ 2 అంటే, 1 నువ్వేం తప్పు చేయలేదు, నువ్వేం తప్పు చేశా, నువ్వు నీతిమంతుడివి.
అని ఇది సాతానుగాడు ఏమంటాడంట, ఏమ్మా నువ్వేం తప్పు చేశావు, అయ్యా నువ్వేం తప్పు చేశావు, నువ్వు నీతిమంతుడివే, నువ్వేం తప్పు చేయలా, నువ్వెందుకు భయపడాలా, నువ్వెందుకు వాడి దగ్గర తగ్గాలా అని చెబుతాడు సాతానుగాడు. అవును కదా, నేను నీతిమంతుడినే, నేను నీతిమంతురాలనే, నేను తప్పు చేయలా అని చాలామంది అనుకుంటూ ఉంటారు. అదే పాపం, అదే పాపం. నీతిమంతుడు లేడు, ఒక్కడను లేడు. నువ్వు నీతిమంతుడు అయితే దేవునిని బట్టి అవుతావు తప్పితే నీ నీతి క్రియలను బట్టి నీతిమంతుడు నీకెవడు చెప్పాడు? నువ్వు నీతి క్రియలు చేస్తే నీతిమంతుడు నీకు ఎవడని చెప్పాడా? వాక్యం చెప్పిందా? అలా వాక్యం చెప్పలే, నీకెవడు చెప్పలా. మనము నీతిమంతులమయ్యాము అంటే అది ఉచితమైన దేవుని కృప, అంతే. అది ఆయన కృప. నువ్వెట్ట నీతిమంతుడు రా బాబు? కాదు, నేను 10 మందికి అన్నదానం చేసి అయితే లేదు, నేను ప్రతి సంవత్సరం కనీసం అనాథ బిడ్డలకి కొన్ని వేల మందికి బట్టలు పంచుతా అయితే నీతిమంతుడు? లేదండి, నేను చాలామందికి ఉచితంగా ఆపరేషన్ చెప్తే లక్షలు ఖర్చు పెట్టి అయితే దానిని సత్క్రియలు అంటారు. ఏమంటారు? ఏమంటారు వాటిని? సత్క్రియలు అంటారు. నీతి కాదు. నీతికి సత్క్రియలు ఆపాదించమాక. సత్క్రియలు, మంచి క్రియలు చేస్తున్నావు, మంచి తగ్గ బహుమానం దేవుడు నీకు ఎత్తాడు, మంచిది. కానీ నీతిమంతుడు ఎట్టవుతావు నువ్వు? మీ నీతి మురికి గుడ్డల వలె కనబడుతున్నాయి అంటాడు దేవుడు. ఆమేన్. మన నీతి క్రియలు మురికి గుడ్డల వలె అనే దృష్టికి ఉన్నాయి. యేసు క్రీస్తు రక్తమందు కడగబడిన వాడే నీతిమంతుడు. ఆ నీతి అయిన ఎప్పుడు నిలబడిద్దంటే ఆయన వాక్యానుసారంగా నీ శత్రువుని ప్రేమించినప్పుడే ఆ నీతి నిలబడేది. లేదంటే ఆయనలో నువ్వు కడగబడినా లేదా 10 సార్లు మునిగినా ఎందుకు ఫలితం ఉండదు. క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు మనము కలిగి ఉంటేనే మనం తీసుకున్న బాప్తిస్వానికి ఒక అర్థం ఉంటుంది. తీసుకున్న బలలో ఆయన రక్తం తీసుకున్న మనకు సంతృప్తి ఉంటుంది. ఆయనకు కలిగిన మనస్సు మనకు లేకపోతే ప్రియతని బిడ్డరా ఆ భక్తి ఎందుకు కొరగాదు. కాబట్టి మొదట మనము ఏం చేయాలంటే యేసు క్రీస్తుని విశ్వసించి ఆయన నామములో బాప్తిస్మం తీసుకున్నామా? మంచిది, నమ్మాం కాబట్టి తీసుకున్నాం. ఆయనే నా పాపాల నుంచి నన్ను విడిపించిన వాడని నమ్మాం కాబట్టి తీసుకున్నాం. నమ్మిన మనం ఏం చేయాలంటే అబ్రహాము వలె నడుచుకోవాలి. ఎలా నడుచుకోవాలండి? తన ఏకైక కుమారుని బలివ్వడానికైనా అబ్రహాము వెనకాడలా. అది భక్తి అంటే, అది భక్తి అంటే. ఇందాక నేను చెప్పాను కదా, అబ్రహామా నీ సంతోషము, నీ విజయము, నీ ఆనందం, అన్నిటికి మించి నీ ఆస్తి ఏంటి అబ్రహామా అని అబ్రహాముని అడిగితే అబ్రహాం ఏం చెబుతాడు? ఇదిగో అయ్యా నా కుమారుడు ఇస్సాకు అంటాడా లేదా? అంటాడు. అటువంటి ఇస్సాకుని దేవుడు బలి కోరాడు. అబ్రహాము ఇవ్వడానికి సిద్ధపడ్డాడా లేదా? సిద్ధపడ్డాడు. అంటే అబ్రహాములో ఏ మాత్రము ఏమండి నాది అనే స్వభావం లేదు, అంతే. నాది అనే స్వభావం లేదు కాబట్టి ఆనాడు అన్నాడు, ఇస్సాకుని ఇవ్వకముందు ఏమన్నాడు? నాకేమి ఇచ్చినా నేనేమయ్యా, ఇదంతా నాదా, ఇదంతా నాదా, నా పనివాడు ఎలియాజరు ఆడి కుమారుడిదేగా అన్నాడు. అంటే అంతున్నా సరే అబ్రహాము తనది కాదని ఫీల్ అవుతూ ఉన్నాడు. సరే ఈ అంతా అబ్రహాముదే అని దేవుడు నిరూపించడానికి ఇస్సాకునిచ్చాడు. ఇస్సాకునిచ్చిన తర్వాత అయినా సరే ఇస్సాకుని నాది అని ఫీల్ అవుతున్నాడు అబ్రహాము? ఫీల్ అవుతున్నాడా? ఫీల్ అయితే ఇచ్చేవాడు కాదు దేవునికి. ప్రభువా ఊరుకా అయ్యా, ఇన్ని సంవత్సరాలు నేను వెంబడిస్తే నువ్వేదో ఏవో బెడ్డనిచ్చావు, మరలా ఇప్పుడు బలివ్వమంటున్నావు, నాకుంది ఈడు అక్కడే కదా అనేవాడు. నాకుంది ఈడు అక్కడే కదా, ఈడు నీకు నేనేం చేసేది అంటాడు. కాబట్టి ఇస్సాకు కూడా నా బిడ్డ కాదు, ఇది నాది కాదు అని అబ్రహాం అనుకున్నాడు, అంతే. దేవుంది అంటే అబ్రహాము ఏది తనదనుకున్నాడంటే దేవుడే తనవాడు అనుకున్నాడండి. ఆమేన్. దేవుడే నా వాడు, నా శ్వాసం ఆయనే,
నా జ్యేష్ఠ భాగస్వామి ఆయనే, నా సర్వము నా దేవుడే, నా దేవునికి మించినదేది నా కుటుంబంలో ఏది లేదు నాకు అనుకున్నాడు. కాబట్టి ప్రజలను బిడ్డారా, దేవుని నామములో ఘనపరచబడ్డాడండి. నీతిమంతుడిగా ఎంచబడ్డాడు అబ్రహాము. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నమ్మడమే నీతి. అంతేగాని అబ్రహాము గొప్ప గొప్ప కార్యాలు చేశాడు, అబ్రహాము దేవుని బట్టి అన్ని వదులుకున్నాడు, అబ్రహాము దేవుని బట్టి తన స్నేహితులు వదులుకున్నాడు కాబట్టి నీతి. అబ్రహాము చేసే పనులు ఎవడు కావాలరా బాబు నాయన? అబ్రహాము చేసిన పనులు బట్టి నీతిమంతుడు కాల. అబ్రహాము దేవుడిని నమ్మాడు, అది అతనికి నీతి, అంతే. అది అతనికి నీతి. కాబట్టి నీతిమంతులము అంటే ఎవరయ్యా అంటే క్రీస్తు యేసు రక్తమందు కడగబడిన వారే నీతిమంతులు. ఇది అంతే. ఆ నీతిని నిలబడాలి అంటే పరలోకం పోవాలి అంటే ఆయన కలిగిన మనసు నువ్వు కలిగి ఉంటేనే. అర్థమవుతుందా? పైకి ఉదాహరణ బైబిల్ పట్టుకొని లోపల నాబాలు మనస్తత్వం కలిగి ఉంటే ఏం లాభం? నాబాలు తెలుసా మీకు? తెలుసా లేదా? నాబాలు ఇచ్చే సమాధానం ఏంటి? యెషయ్య ఎవడు? యెషయ్య కుమారుడు ఎవడు? యజమానులు విడిచిపెట్టి పారిపోయిన దాసులు అనేకులు కలరు ఈ దినాల్లో. ఈ దావీదు ఎవడో? అంటే దేవుని గురించి తెలియదు, దేవుని బిడ్డల గురించి తెలియదు, ఏం తెలీదు. అందుకని అబిగయలు అనిద్ది, ఆడి పేరుకు తగ్గట్టుగా వాడు పెద్ద మొరటోడయ్యా, నన్ను బట్టి వాడిని క్షమించయ్యా అని దావీదును ప్రాధేయపడింది అబిగయలు, నాబాలు భార్య. చాలామంది ఇంతే, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు అంటారు, దేవుని గురించి తెలియదు, దేవుని స్వరం వినడం తెలియదు, దేవుని ప్రత్యక్షతలు తెలియదు, దేవునితో మాట్లాడడం తెలియదు, ఏమీ తెలియదు. ఏం తెలుసు అయ్యా అంటే ఎక్కడ ఏం దొరికితే అది చెప్పేస్తాం. నా మనసులో ఏదన్నది అనుకోండి, అది రైట్, అంతే, అది రైట్. ఆయన మనసును బట్టే, ఆమె మనసును బట్టే వాక్యాన్ని కూడా అర్థం చేసుకుంటారు తప్పితే వాక్యంలో ఉన్న అర్థాన్ని బట్టి వీళ్ళు అర్థం చేసుకుని వీళ్ళు మారరు. కాబట్టి ఆలోచించిన ప్రజల బిడ్డలారా, మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటము అంటే ఒకటే అర్థం, మనం మారడం, మన ప్రవర్తన మారడం. క్రీస్తు యేసు కలిగిన మనసును మనం కలిగి ఆయన వాక్యం మనల్ని నాలో పనిచేస్తుందా లేదా, ఆయన వాక్యానుసారంగా నేను ఉన్నానా లేదా, ఆయన వాక్యానుసారంగా నేను దేవుని కొరకు ఉన్నానా లేదా, నా కుటుంబం కొరకు ఉన్నానా అని మనం ఆలోచించాలా. మన కుటుంబం కొరకు మనం బాధ్యులమై ఉండాలి, అది తప్పదు, అది మంచిది. కానీ అన్నిటికీ మించి దేవుని గొప్ప చేయాలి. నువ్వు దేవుని నామాన్ని గొప్ప చేయాలి, దేవుని యొక్క వాక్యాన్ని గొప్ప చేయాలి. ఆ వాక్యం ప్రకారం మనం ఉన్నామా లేదా, ఆ వాక్యం నాలో పనిచేస్తుందా లేదా, నన్ను చూస్తే దేవుని యొక్క వాక్యాన్ని ఎదుటి వారు చూస్తున్నారా లేదా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ చిన్న ఉదాహరణ అండి, ఒకవేళ చిన్న ఉదాహరణ చెప్తున్నా. ఏంటంటే సహజంగా లోతు నీతిమంతుడు, లోతు మంచివాడు, లోతు గొప్పవాడు, అవునా కదా? లోతు నీతిమంతుడే కదా? నోవాహు నీతిమంతుడే కదా? కానీ నోవాహు నీతిమంతుడని, లోతు నీతిమంతుడని, వీళ్ళు గొప్పవాళ్ళని ఆ రోజుల్లో సమాజం వాళ్ళని గుర్తించిందా? ఎవరు గుర్తుంచుకోవాలా? ఎవరికి అవసరం లేదు కూడా. ఎందుకంటే దేవుని యందు భయభక్తులు అందరికి లేదు కదా. కానీ వారు తమ నీతిని విడిచిపెట్టలా, దేవుని విడిచిపెట్టలా. దేవుని స్వరం అందుకున్న గొప్పవాడు నోవాహు. దేవుని చేత నీతిమంతుడిగా ఎంచబడిన వాడు లోతు. అయినను వీళ్ళకి అవమానాలు తప్పలా. అలాగే దేవుని బిడ్డలమైన మనకు కూడా ఏమండి, ఒకవేళ అవమానాలు వచ్చినా, నిందలు వచ్చినా, సమస్యలు వచ్చినా దేవుని మీద పొరపాటున తిరుగుబాటు చేయకూడదు. మనము మన కష్టదినాల్లోనైనా, సంతోషంలో అయినా, ఇబ్బందులైనా, సమస్యలోనైనా స్థిరముగా ఉండటమే భక్తి, అంతే. అలా దేవుని పాదాలు పట్టుకొని మనము
ఆనాడు అబ్రహాము గనక తనకున్న ఏకైక కుమారుని బలివ్వడానికి వెనుదీయక దేవుని యొద్ద దేవునికి భయపడవాడని మంచి పేరు పొందిన రీతిగా ఆనాడు యోబు గనక సమస్తాన్ని పోగొట్టుకున్నా యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకొనిను అని దేవుని యందు భయభక్తులు కలిగి మరలా తిరిగి పొందుకున్న రీతిగా మనము కూడా ఎన్ని శ్రమలు వచ్చిన, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని అవమానాలు వచ్చినా దేవుని పాదాలు విడిచిపెట్టకూడదు. అంతే గుర్తుపెట్టుకోండి. ఏవి మనల్ని విడిచిపెట్టినా సరే మనం దేవుని పాదాలు విడిచిపెట్టకూడదు. గుర్తుపెట్టుకోండి. అలాగున మనము దైవ సన్నిధిలో దేవుని పాదాల చెంత మన జీవితాన్ని గడుపుతూ ఆయన వాక్యానుసారంగా మనము కూడా మన తోటి వారిని ప్రేమిస్తూ క్షమిస్తూ మన కలిగిన సంతృప్తి కలిగి జీవిస్తూ వీలైతే మనకు కలిగిన దానిలో ఇబ్బందులు మనకి సహాయం చేస్తూ మనం దేవునిలో ముందుకెడుతూ ఉంటే దేవుడే తగిన సమయం ముందు శ్రేష్టమైన జీవితాన్ని మనకి ఇచ్చేవాడిగా ఉన్నాడు. గొప్ప ఆశీర్వాదాన్ని మనకి ఇచ్చేవాడిగా ఉన్నాడు. ఇది మనం గుర్తుపెట్టుకొని దేవుని మన మనసులో కలిగి దేవుని యొక్క వాక్యం మనం మనదిలో కలిగి తప్పనిసరిగా మనం చక్కగా నడుచుకుంటే చాలండి. రానున్న కాలాలలో ముందుగతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరం. ఇది వాక్యం. మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఇలాగ మనం జీవించగలిగితే ముందుగతి తప్పనిసరిగా రానే వచ్చింది. మన ఆశ భంగము కానియడు దేవుడు తప్పనిసరిగా మన ఆశను తీర్చేవాడై ఉన్నాడు. ఆయన మన జీవితాన్ని దీవింపజేసేవాడై ఉన్నాడు. ఆయన అంటున్నాడు, నీ జీవితంలో తొలకరి వర్షాన్ని కడవరి వర్షాన్ని నేనే వాటి కాలములందు కురిపించి నీకు కావలసిన దేవుని అనుగ్రహించేవాడను నేనే దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, దేవుడిచ్చే ఆశీర్వాదాలు మనం పొందుకున్నట్లుగా దైవ సన్నిధిలో దేవుడే మన ఆశ్రయదుర్గమని ఆయనను మనం ఘనపరుస్తూ మన జీవిత యాత్రలో మనము కొనసాగినట్లయితే తప్పనిసరిగా మన సమయంలో దేవుడు మనల్ని ఘనపరుస్తాడు, మనల్ని చేస్తాడు. కాబట్టి దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆశీర్వాదాలు పొందుకొనుచు మన ఆయన కృపలో వర్ధిల్లుదుము గాక.